నూతన సంవత్సరము సంవత్సరం కావాలా మాకు ఇష్టమేనండి. మాకు సంతోషం అంటే ఇది మంచివారు కావాలంటే చెడ్డవారు కావాలి, భక్తులు కావాలనుకుంటున్నారు, భక్తి కావాలి. ఇది కావాలి అని ఆశపడిన వారు దాన్ని ఎలా పొందుకుంటున్నారు, దాన్ని ఎలా ఆహ్వానిస్తున్నారు, దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు అని ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలోచించండి. సంఘం సంఘం పరిస్థితి ఏంటి, లోకం పరిస్థితి. ఈరోజు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి, అందుకోవడానికి లోకం ఎలాంటి పరిస్థితులు, సంఘం ఎలాంటి పరిస్థితులు రోజు లోకములు నూతన సంవత్సరం అంటే ఆశ ఉంది, కానీ నూతన సంవత్సరాన్ని వారు ఎలా అందుకోవాలి అనుకుంటారంటే రండి, వాళ్ళను సంవత్సరాన్ని ఇష్టం వచ్చినట్టుగా తినడం అనుకునేవారు, ఇష్టం వచ్చినట్టుగా తాగడం అనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిరగడం దాన్ని చూసే మరి తినేవారిని తిరిగేవారిని. నూతన సంవత్సరం అనేది నిజానికి నూతన సంవత్సరం అనేది ఒక దయాకిరీటం. సంవత్సరం అనే దయాకిరీటం. ఈ దయాకిరీటం అనేది దేవుడే తన ప్రజలకు ఇచ్చే గొప్ప బహుమానం. పరిశుద్ధులైన దేవుడు పవిత్రమైన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు అందిస్తూ ఉంటే దానిని అపవిత్రంగా అందుకుంటాం. ఎంతవరకు సమంజసం? పవిత్రమైన వస్తువులు అపవిత్రమైన చేతులతో అందుకుంటే చేవారు బాధపడతారు లేదు. మీరెవరికో పవిత్రమైన వస్తువు ఇస్తున్నారు, పరిశుద్ధమైన వస్తువు ఇస్తున్నారు, విలువైన వస్తువు ఇస్తున్నారు, అందుకునేవారు ప్రతి చేతులతో అందుకుంటున్నారంటే కూర్చొని మీరు బాధపడతారు. ఏమో నేను ఇచ్చే విలువైన వస్తువు అపవిత్రంగా తీసుకుంటున్నారేంటి మీరు అని బాధపడతారు. అలాగే దేవుడు పవిత్రమైన కిరీటాన్ని మనకి ఈ రోజు ఇస్తుంటే దాన్ని అపవిత్రమైన పరిస్థితిలో అందుకుంటే ఏమాత్రం నా దేవునికి సంతోషమా? పరిస్థితి ఏంటంటే లోకం ఏమి తిందుమా అని తిరుగుతుంది బయట, కానీ సంఘం ఈ రోజు ఏం చేస్తుంది చెప్పండి? ఉపవాసములో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి? అందుకే లోకము ఏమి త్రాగుదామా అని త్రాగకూడదు వాటిని త్రాగుతూ వాళ్ళు సంతోషిస్తా ఉన్నారు. కానీ సంఘం సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరం అడుగుపెట్టిన వెంటనే ప్రభు శరీరం రక్తము తీసుకోవాలి అనే ఆసక్తితో ఉన్నారండి. అలాగే లోకం కుదురుగా చూడండి. రాత్రి మీరు చూడండి, వెళ్ళేటప్పుడు కూడా మీకు చాలా మంది తిరుగుతూ కేకలు వేసుకుంటూ అందరం చేస్తూ కేళన చేస్తూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సంఘం తెలుసా, కుదురుగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఈ రోజు నా దేవుడు నన్ను ప్రేమించి నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇస్తున్నారు, నేను దానిని పొందుకోవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చొని నేను అందుకోవాలనే ఆసక్తి ఈరోజు సంఘంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోకానికి సంఘానికి వ్యత్యాసం ఉంది. లోకం వేరు, సంఘం వేరు. కానీ విచారం ఏంటో తెలుసా అండి, సంఘంలో ఉన్నవారు కూడా కొంతమంది ఈ రోజు లోకంలో కలిసిపోతున్న వారు ఉన్నారండి. లోకము వలె, లోకస్తుల వలె తిరుగుతున్న వారు. సంఘస్థులు కూడా కొంతమంది ఈరోజు ఏం తిందామని తిరిగేవారు కొంతమంది బయట ఉన్నారు. ఏం తాగుదామా అని చెప్పేసి తిరుగుతున్న వారు బయట ఉన్నారు. ఎక్కడ తిరుగుదామా అనేవారు ఉన్నవారు ఉన్నారు బయట. నిజంగా వారు పేరుకి సంఘస్థులు కానీ వారు నిజంగా చెప్పడం దేవుని పిల్లలు సరే, చాలా సంతోషం. మీరైతే దేవునికి విలువిచ్చారు. ఈరోజు మరి ఈ పండుగకి లేదా ఈ శ్రేష్టమైన వాట్స్నెట్ సర్వీస్ కి 3 సంఘాల వారిని కూడా ఈ జగ్గంపేట రారాజు ప్రార్థనా మందిరములో మరి కలపాలని లేదా ఆహ్వానించాలని, అందరూ ఒక చోట ఉండి నూతన సంవత్సరం అందుకోవాలని నేను సంఘాల్లో ప్రకటించగానే మీరెవ్వరూ కూడా అభ్యంతర పడకుండా మరి ఈ ఏడాదిలో శ్రేష్టమైన సమయాన్ని మీరందరూ ఈ స్థలానికి వచ్చారు. వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఒకవేళ రాలేకపోయినా ద్వారా కూడా మన బిడ్డలు కొందరు ఈ వాక్యాన్ని వింటున్నారండి. మరి వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి సమయం చాలా విలువైంది.
కొద్ది సమయం ఉంది. ఆ సమయంలో దేవుని వాక్యము వినాలి. దైవ ధ్యానం జరిగించుకొని నూతన ఏడుగులోకి అడుగు పెట్టిన తర్వాత మరి సంస్కార బిందు కార్యక్రమం, అలాగే వందనాలు తీసుకునే కార్యక్రమం మరి మన మధ్య ఉన్నాయి కనుక, అలాగే క్యాండిల్ సర్వీస్ కూడా ఉంది, కేక్ కటింగ్ ఉంది, అలాగే చక్కని పలహారాలు కూడా మన బిడ్డలు కొందరు సిద్ధపరిచారు. ఇవన్నీ క్రమంగా జరిగించుకుందాం. దానికి ముందుగా విషయాల దేవుని వాక్యం విందామండి. శ్రద్ధ కలిగి దేవుని వాక్యం పట్ల మనస్సు కలిగి మీరు వినాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. చూడండి, మరలా ఒకసారి చదువుదాం. అని వ్రాయబడిన మాట. తరువాత హేరోదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళి. పిల్లరా, మనం ఈ జ్ఞానం గురించి మరి ఇంకా మనం ఈ క్రిస్మస్ దినాలే పిల్లరా, ఈ క్రిస్మస్ దినాలు నిజానికి చెప్పాలంటే మనకి జనవరి మొదటి వారం అంతా కూడా క్రిస్మస్ సీజన్. కాబట్టి మరి క్రిస్మస్ వర్తమానాలు, క్రిస్మస్ సంబంధించిన మాటలు వినడం అనేది మనకు ఆశీర్వాదం అయ్యింది. మరి ఈ జ్ఞానుల గురించి కొన్ని మాటలు మనం ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూచాం. మీరు ఎంతమంది గుర్తుందో, పోయిన ఆదివారము మరి నక్షత్రముల గురించిన కొన్ని మాటలు మీకు చెప్పాను. మన 3 సంఘాల్లో కూడా నక్షత్రం గురించిన మాటలు చెప్పాను. అవి ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే యూట్యూబ్ లో కూడా ఉన్నాయండి. నేను మరలా వాటిని మీకు చెప్పడం లేదు, కానీ మరి నక్షత్రానికి జ్ఞానులకి ఉన్న సంబంధం మనం విన్నాం. మరి నక్షత్రము ఆకాశంలో పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు దాన్ని గమనించి మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రవచనాన్ని బట్టి వారు ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పేసి వారు వెతకడం అనేది జరిగింది. పిల్లరా, మరి వారికి దొరకలేదు మొదట. దాని తర్వాత రాజు ఆ యొక్క మరి గ్రంథాలన్నీ పరిశీలన చేయించి ఎక్కడ పుడతారు యూదుల రాజు అని తన పెద్దలను అడిగినప్పుడు వారు బెత్లెహేములోనే పుడతారని చెప్పడం, తర్వాత హేరోదు వారిని బెత్లెహేముకు పంపించడం, బెత్లెహేముకు వెళ్ళిన వారికి మరియమ్మ గారు అలాగే యేసుప్రభు వారు కనబడడం, ఎంతో సంతోషంగా వారి అర్పణలు అర్పించి ఆయన పూజించి మళ్ళా బయలుదేరడం అనేది మీకు ఆదివారపు దినాన్ని నేను వాక్యంలో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో చూస్తే, ఎప్పుడైతే ఈ జ్ఞానులైన వారు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, వారిని దేవుడు వారితో మాట్లాడి వారు మరి ఒక మార్గములో తమ దేశానికి వెళ్ళమని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మరి జ్ఞానులైన వారి జీవితంలో 2 మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి వారు ప్రయాణము చేసి వచ్చిన మార్గం ఒకటి. ఇప్పుడు అదే మార్గంలో తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు ఆ జ్ఞానులు. కానీ దేవుడు ఏమని చెబుతున్నారు చెప్పండి? మీరు మరి ఒక మార్గంలో వెళ్ళండి, ఆ మార్గంలో వెళ్ళకండి. ఆ మార్గంలోకి వెళితే మీకు తీంగొంది కదా. నిజంగా మనం వచ్చిన మార్గంలో మనం వెళ్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి ఉందంటే హేరోదు దగ్గరికి వెళ్ళాలి. హేరోదు దగ్గరికి వెళ్తే వారికి క్షేమమా చెప్పండి? వారికి క్షేమం కాదు. రక్షకుడే యేసుప్రభు వారికి కూడా క్షేమం కాదు. ఆయనకి కీడే, వీరికి కీడే. కానీ చూడండి, దేవుడే స్వయంగా పూనుకొని వారికి మరొక మార్గాన్ని బోధిస్తా ఉన్నారు, మరొక మార్గాన్ని సూచిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మన మధ్య కూడా 2 మార్గాలు ఉన్నాయి. మన ముందు కూడా 2 మార్గాలు. ఒకటి మనము సంపూర్తి చేసుకుంటున్న మార్గం ఒకటైతే, మనం నూతనంగా ప్రవేశించబోతున్న మార్గం మరొకటైంది. మనం సంపూర్తి చేసుకోబోతున్న మార్గం ఏంటి చెప్పండి అందరూ? 2025. మరికొన్ని నిమిషాల్లోని, గంటలు కూడా లేవు, మరికొన్ని నిమిషాల్లోని 2025లోని మార్గాన్ని మనం పూర్తి చేసేసుకుంటున్నాం. మనందరం కూడా ప్రయాణాన్ని ముగించబోతున్నాం 2025 అనే మార్గాలు. మన ముందు దేవుడు మరొక నూతన మార్గాన్ని పెడుతున్నారు. ఏంటి ఆ నూతన మార్గం అంటే 2026 నూతన మార్గం. ఈ నూతన మార్గం మనందరికీ క్షేమంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. నిజంగా చూడండి, జ్ఞానులు పాత మార్గంలోకి వెళ్ళాలనుకున్నారు, మరి దేవుడు వారికి నూతన మార్గాన్ని చూపించారు. అలాగే ఈ రోజు మనం ప్రయాణం చేసి వచ్చిన 2025ను దాటబోతున్నాం, 2026లో ప్రవేశించబోతున్నాం. అంటే 2026 ఒక నూతన మార్గం. ఇది మనకు మనం సంపాదించుకుంది కాదు,
ఈ రోజు కూడా నేను కొందరు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తుల గురించి నేను విన్నాను. ఏమండి, మీకు తెలిసిన వారిలో కూడా కొందరు ఉండే ఉంటారు. చూడండి, వాళ్ళు అనుకోలేదు ఏమని, 2026లో వెళ్ళలేమో, మేము 2026లో ప్రవేశించలేము అని అనుకున్నారు. చెప్పండి, లేదు, మేము 2026 అందరిలాగే వెళ్తాం అనుకున్నారు. కానీ వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో తెలుసండి, 2025 చివరి రోజు ఆగిపోయింది. ఈ రోజు మనకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. నూతన మార్గంలోకి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చి దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగే మన జీవితానికి ఉన్నతమైన ఉపకారంగా మార్గం ఉండాలి అంటే మన జీవితాల్లో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ఒకసారి మనం చూస్తే యోబు గ్రంథం చూడండి, 36వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. ఎవరైనా ఒకరు చదవండి పైకి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. జగత్తు వినండి, ఇది ఒక శ్రేష్టమైన వాగ్దానం. దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, వారి దినములు క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చాలంటే, నేను చెప్పాను కదా, 2026 అనే మార్గం మనకు క్షేమముగాను సుఖముగాను ఉండాలి అంటే దానికి మనము చేయవలసిన 2 పనుల గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏమిటి ఆ 2 పనులు అంటే, అక్కడ ఏముందండి, వారు మొదట చేయవలసిన పని ఏంటి, ఆలకించి. చెప్పండి, అందరూ ఏం చేయాలి చెప్పండి, ఆలకించే వారమై ఉండాలి. ఏంటంటే వారు ఆయనను సేవించిన ఎడల. ఇలా చూడండి, మన జీవితంలో దినములు క్షేమముగాను మన సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చాలంటే మనం చేయాల్సిన 2 పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా మన అందరికీ ఆశే, క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న వారు ఎవరినైనా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడిగి చూడండి. ఎవరైనా ఏమంటారండి, మంచివారైనా చెడ్డవారైనా, భక్తులైనా భక్తిహీనులైనా, మరి క్రైస్తవులైనా మరి ఇతరులైనా, ఎవరిని అడిగినా ఏమంటారు చెప్పండి, 2026 మీకు ఎలా ఉంది అని చెప్తే అడిగితే ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు వారు? సరే, వారు ఏం చెప్తారు ప్రకటన పెడతారు, మీరు ఏం చెప్తారు చెప్పండి, మీకు 2026 సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అవకాశం ఉన్న వారు తెలియచేయండి. సంతోషంగా ఉండాలని ఉందా, సుఖంగా ఉండాలని ఉందా, లేదా ఈ కాదు 2026 అంతా మేము బాధపడుతూ ఉండాలి, శ్రమ అనుభవిస్తూ ఉండాలి, దుఃఖపడుతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, కష్టాలు పాలవ్వాలి, రోగాలు పాలని ఎవరికైనా ఉందమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉందా చెప్పండి? లేదు. ఒకవేళ శ్రమ కలిగిన, శోధన కలిగిన, దుఃఖము కలిగిన, బాధ కలిగిన దైవ సంతోషమే. కానీ మనం స్వయంగా శ్రమలు, శోధనలు, వ్యాధి, రోగాలు ఎవరు పెట్టుకోవాలి, ఎవరు కోరు. నూతన సంవత్సరం అడిగి పెడుతున్నప్పుడు అంటే ఇదిగో మన జీవితము ఏడనంత క్షేమంగా ఉండాలని ఇక్కడ మనం చదువుకున్నట్టుగా, మరి క్షేమము అలాగే సుఖము ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. జీవితంలో క్షేమం ఉండడం లేదు, సుఖం ఉండడం లేదు. పిల్లరా, అలా ఉండాలి అంటే చేయాల్సిన 2 పనులు ఏంటంటే, మొదటిది ఏంటి చెప్పండి, వారు ఆలకించి. ఏం ఆలకించాలి చెప్పండి అమ్మా? చాలా మనం ప్రతిరోజు కూడా ఏవేవో ఆలకిస్తూ ఉంటాం, ఏవేవో మాటలు వింటూ ఉంటాం. అమ్మా, మన ఇంట్లో వారి మాటలు వింటాం, వీధిలో వారి మాటలు వింటాం, లోకంలో వారి మాటలు వింటాం, ఏవేవో మాటలు వింటాం. సో ఎందుకు ఆలకించాలి? దేవుని పిల్లలు ఆలకించవలసింది ఏంటో చెప్తారు మీరు? అందులో చెప్పండి, దేవుని పిల్లలు ఏం ఆలకించాలి? ఏది పడితే అది ఆలకించకూడదు. ఏది పడితే అది వింటే అది క్షేమం కాదండి. దేవుని పిల్లలు దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుని మాటలు ఆలకించినప్పుడు ఆ మాటలే ఏం కలుగు చేస్తాయి చెప్పండి? క్షేమాన్ని కలుగు చేస్తాయి, సుఖాన్ని కలుగు చేస్తాయి. దినాలు క్షేమముగాను, సంవత్సరాలు చెప్పండి సుఖముగాను వెళ్ళబుచ్చే వారు కాగలుగుతాం. కాబట్టి దేవుని మాటలు ఆలకించడానికి వీరివ్వాలి. ఏడాదిలో పిల్లరా ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మాట్లాడడానికి
ఎన్నో అవకాశాలు మనకి దేవుడు ఇస్తా ఉంటాడు కదా, మనందరికీ తెలుసు. ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన, అలాగే కొన్ని చోట్ల శనివారం, ఏమండి కొన్ని చోట్ల బుధవారం, ఇలాంటి ఎప్పుడు ప్రార్థన జరిగినా దేవుడు మనతో మాట్లాడి ఇష్టపడుతూ ఉంటారు. వినండి, ఏ ఆశక్తి ఉన్నా తెలుసా? దేవుడు నేను మాట్లాడతారో అలాగే దేవుని మాటలు వినడానికే ఇష్టపడాలి అనే మనసు ఉండాలండి. తెలుసు, మనకి ఇష్టమైన వారి మాటలు వినడానికి ఎలాగో మనం ముందుకు వస్తామో, దేవుడు మనకి అందరికంటే ఇష్టమైన వాడు కదండి. ఆయన మాటలు వినాలా లేదా? ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతాం. ఏమండి, దేవుని మాట వింటే ఏమవుతుందో చెప్పండి? బ్రతుకుతాం. దేవుని మాటలు వింటే దీవించబడతాం. ఈరోజు విషయంలో ఏంటంటే దేవుని మాటలు వినలేకపోతున్నామండి. మాటలకు లేకపోతున్నాం. ఉన్నంత వరకు దేవుని మాటలు వినాలి. మరి ఈ 2025లో ఎన్ని మాటలు దేవుని మాటలు వింటూ వచ్చారో, ఎన్ని దేవుని మాటలు వింటూ వచ్చారో ఎవరి వారికి పరీక్ష చేసుకోండి. కనీసం ఈ 2000 రాబోతున్న 26వ సంవత్సరంలోనైనా నేను దేవుని మాటలు వినాలి అనే ఆసక్తి కలిగి మీరు ఉండండి ప్రియులారా. అది మొదటిది. రెండవది, సేవించే మాట మనం చూస్తున్నాం. ఆయన సేవించుట. సేవించుట అంటే ఏమిటో తెలుసండి? వినడం వేరు, వినిన దాని ప్రకారం జీవించడం వేరు. వినిన దాని ప్రకారం జీవించడమే ఆయన సేవించడం. ఆయన అనుసరించడం, వినుకుంటున్నారు కానీ అతన్ని వెంబడించలేకపోతున్నారండి. వినండి, యోగ గ్రంథంలో మనం చదివిన మాటను బట్టి మొదటిది ఆయన మాట వినాలి. మాట ప్రకారం ఏం చేయాలి తెలుసండి? ఆయన మాట ప్రకారం జీవించగలగాలి. దాన్ని సేవించడం అంటే. ఈ రోజు దేవుని మాటలు వింటూ అనేక మంది ఆ మాటలు పెడుతున్నారు. వినడం బట్టి వింటున్నామండి, చాలా శ్రద్ధగా వింటున్నాం. మనం అందరం కూడా ప్రతి వారం మందిరానికి వెళ్ళే వాళ్ళమే, మాటలు వింటున్న వాళ్ళమే, కానీ వింటున్నాను వాటి ప్రకారం జీవించలేకపోతున్నాం. ఇవాళ మీకు చెబుతున్నానండి, ఈ ఏడాది చివరి క్షణంలో ఈ సమయంలో మీకు చెబుతూ ఉన్నాను, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటల ప్రకారం జీవించడం నేర్చుకుందాం. దేవుని మాటల ప్రకారం చేయడం నేర్చుకుందాం. ఇక్కడ మాట ఉంది, మీరు చూస్తున్నారండి, యోహాను సువార్త 2:5. ఇది బైబిల్ గ్రంథానికి మూలవాక్యం. అలాగే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కి కూడా మూలవాక్యం. ఏంటి చెబుతారు సినిమా? ఆయన మీతో చెప్పినది చేయడు. మన మందిరాలన్నింటిలో కూడా మూలవాక్యంగా, ముఖ్యవాక్యంగా దాన్ని మనం పెడుతూ ఉంటాం. నిజానికి ఆ మాటలో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? ఆయన మీతో ఏం చెబుతారో అది చేయండి. ఆయన చెప్పి మీరు చేస్తే అంతా క్షేమమే. రోజు పరిచారకులు ప్రభు చెప్పినట్టు చేశారు. అందులో జరిగిందా లేదా? జరిగిందా లేదా? బైబిల్ గ్రంథంలో ఏ భక్తులు చూడండి, దేవుడు చెప్పినట్టు చేసిన ప్రతి భక్తులు కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వర్తిల్లారు. వారు ఇష్టముగాను వారి సంస్థను క్షేమంగా అనుభవించారండి. ఆయన మాట ప్రకారం చెయ్యని వారే కొన్ని శోభనకి, వ్యాధులకి గురయ్యారు. నూతన ఏడాదిలో అడుగు పెట్టబడుతున్న మనందరం కూడా క్షేమంగా, సౌఖ్యంగా ఉండాలంటే ఆయన సేవించే వారంగా ఉందాం. అంటే ఆయనను అనుసరించే వారంగా ఉందాం. అది మనకి ఆశీర్వాదం అని మీకు తెలియజేస్తున్నాం. కూడా ఈ సందర్భంలో తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. మనం జ్ఞానుల గురించి వింటున్నాం కదండి. ఈ జ్ఞానులైన వారు మరి దేవుని చేత బోధించబడిన వారి ఒక మార్గంలో వారు వెళ్ళారు. నిజానికి దేవుడు ఎందుకు బాధ్యత చేస్తున్నారు? దేవుడు వారి విషయంలో అంత శ్రద్ధ చూపించారు. వారు వచ్చారు, చూశారు, వారు వెళ్తారులే, వారు ఏమైతే నాకెందుకులే, వారు నాకెందుకులే, దేవుడు విడిచిపెట్టలేదు. ప్రణాళిక నేను చెబుతున్నాను వినండి. ఈ క్రిస్తులో నిజంగా ఏ సామాన్యమైనది కాదు. మనం సహజంగా ఈ క్రిస్మస్ దినాల్లో భక్తుల గురించి, కొందరి గురించి వింటూ ఉంటాం. దేవుడు తన చిత్తాన్ని తన భక్తులకు తెలియచేయడానికి ఎవరిని వాడుకున్నారు అంటే తన సన్నిధిలో ఉన్న దేవదూతలు వాడుకున్నారు. జాగ్రత్తగా వినండి, సమస్య మంచిగా ఉంది, అయినా మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కదా. ఇంకా యేసు ప్రభువు పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టిన ఒక భక్తుడు ఎవరంటే యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చే యోహానుని మనం చెబుతాం. ఈయన తల్లిదండ్రులు ఏమండి మరి భక్తి కలిగిన వారు. వారి గురించి కూడా మనం గతంలో నేర్చుకున్నాం. ఏమండి, జకరియా, ఎలిజబెత్. జకరియా ఒక యాజకుడు. ఆయనకి దేవుడు తన చిత్తాన్ని తెలియచేయడానికి
ఆయన దగ్గరికి ఎవరు పంపించారంటే గబ్రియేలు దేవదూతను పంపించారు. జకరియా బహుకాలం గడిచిన వృద్ధుడు, మరి బిడ్డలు గొడ్రాలు అయి ఉన్నారు. అలాంటి వారికి అనే సంవత్సరం నుండి దేవుడు ఎవరి ద్వారా చెప్పించారంటే గబ్రియేలు దేవదూత ద్వారా చెప్పించారు. తర్వాత వీళ్ళ మరలా అదే గబ్రియేలు దేవదూత నజరేతులో ఉన్న కన్య మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి, నీకు బిడ్డ కలుగుతాడు, ఆయన దేవుని కుమారుడు అని చెబుతూ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతారనే విషయాన్ని మరియమ్మ గారికి చెప్పారు. అంటే పరమకున్న దేవుని చిత్తాన్ని మరియమ్మ గారికి చెప్పింది ఎవరు? దేవదూతే కదా. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యారు. ఈ విషయం ఆ ప్రదానం చేస్తున్న పిల్లరా యోసేపు గారికి తెలిసింది. నీతిమంతుడైన యోసేపు. ఆయన ఏమిటి ఎలా జరిగిందని సత్యం తెలియక ఆమె రహస్యంగా విడిచిడమే అనుకున్నారు. అంటే ఆయనకు కూడా దేవుడి చిత్తం తెలియజేయబడింది. ఆయనకు కూడా దేవుడి చిత్తం ఎవరు చెప్పారు చెప్పండి? ఆయన స్వప్నంలోకి గబ్రియేలు దేవదూత వెళ్ళి, మరి దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడ, ఇది దేవుని కార్యం, పరిశుద్ధాత్మ అనే కార్యం జరిగిందని చాలా విషయాలు ఆయనతో చెప్పారు. ఆయనకి దేవుని చిత్తం తెలిసింది. ఆ తర్వాత యేసు ప్రభువు జన్మించారు. యేసు ప్రభువు జన్మించిన తర్వాత ఆయన జన్మించారు అనే విషయాన్ని మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడింది చెప్పండి? లుకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేశంలో రాత్రి వేళ పొలంలో ఉండి తమ పండుగ కాల్చుకుంటారా వెళ్ళి కాడుతున్నారు కదా. మహా సంతోషకరమైన స్వామిని మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో దావీదు పట్టణంలో 7 లక్షలు నీరు ఈయన క్రీస్తు అని చెప్పి ముందు సమాచారం చెప్పారు. ఇలా చూడండి, నలుగురు గురించి చెప్పారు. జకరియా యాజకుడు, దేవుని చిత్తం ఎవరి ద్వారా తెలిసింది? ఆయనకి దేవదూత ద్వారానే తెలిసింది. మరియమ్మ కన్యక, పరిశుద్ధవంతురాలు, ఆమెకు దేవుని చిత్తం ఎవరి ద్వారా తెలిసింది? దేవదూత ద్వారానే తెలిసింది. అలాగే యోసేపు నీతిమంతుడు, ఏమండి, ఆయనకు దేవుని చిత్తం ఎవరి ద్వారా తెలియజేయబడింది? దేవదూత ద్వారానే తెలియజేయబడింది. మన కాపరులు, బాధ్యత కలిగిన కాపరులు, ఏమండి, వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్న కాపరులు, వాళ్ళు తెలియజేయబడింది చెప్పండి. వాళ్ళకి కూడా దేవదూత ద్వారానే తెలియజేయబడింది. జకర్యాకి, మరియమ్మ గారికి, యోసేపు గారికి అంత దేవుడిని దేవదూత తెలియజేసినప్పుడు జ్ఞానులకు కూడా తన చిత్తాన్ని తెలియచేయాల్సి వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఎవరు కనబడి మాట్లాడాలి? ఇదే దేవదూత కనబడి మాట్లాడాలి కదా. కానీ జ్ఞానులకు ఎవరు కనబడ్డారని వాక్యంలో చదివామండి? ఎవరి చేత బోధించబడ్డారని వాక్యంలో చదివాము. ఎంత చక్కగా రాయబడింది. మనం మత్తయి సువార్త 2:12 చదవబడింది. లుకాసు సువార్త 2:12 ఏమి చదవబడింది? వారు దేవుని చేత బోధించబడిన వారి, ఎవరు చేతండి? దేవుని చేత బోధించబడిన వారే మరొక మార్గంలో వారు వెళ్ళారు. ఏమండి, నేను ఒక నిమిషం అడుగుతున్నాను చెప్పండి. దేవదూత దేవదూత కనబడ్డమే గొప్ప. కోటాను కోట్ల దేవదూతలు కూడా ముఖం ఆ దేవుణ్ణి ఇవాళ ఎవరు చూసారు చెప్పండి? వాక్యంలో ఆ జ్ఞానులకు చూశారు. ధన్యత. ఈ జ్ఞానులకు ఎంత ధన్యత కలిగింది! జకరియా కంటే, మరియమ్మ గారి కంటే, యోసేపు కంటే, మనుషుల కంటే గొప్ప కలిగింది. సాక్షాత్తు దేవుని బోధించబడ్డారు. దేవుడు బోధించాడంటే అర్థం దేవుడు కనబడ్డారు, మాట్లాడారనే కదా అర్థం. దేవుడు చూసి దేవుడితో మాట్లాడారు. దేవుడి ద్వారా నూతన మాట్లాడతాం. వాళ్ళ తగిన ప్రయాసం చేసి వచ్చారు. అంటే వాళ్ళు
ఇప్పుడైన యేసయ్యను వెతుకుతూ 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. అమ్మా, మిగిలిన వారి ప్రయాస కంటే ఇక్కడ జ్ఞానులైన వారి ప్రయాస ఎక్కువ. మిగిలిన వాళ్ళు పడ్డ ప్రయాసపడ్డారు. కానీ వీళ్ళు ఎక్కువ ప్రయాసపడ్డారు. ఎక్కువ చెప్పండి కదా, నిజంగా చెప్పుకోవాలి. తెలుసుకోవాలి. రండి, జనరల్గా కానీ యోసేపు గాని పండగ యెహోవా గురించి తెలుసుకోవాలి. కానీ వాళ్ళకి నిద్రలేని గురించి వాళ్ళు చూడకపోవడం మన అన్నిటికైనా సరే నిద్రలేమైనా కొంటూ వచ్చారు. వాళ్ళు వెతుకులాడని బట్టి వారికి గొప్ప వాక్యం దొరికిందండి. చెప్తున్నాను, ముస్లిం వారు కూడా ఎక్కువ మనం దేవుడిని వెతుక్కునే వారంగా ఉండాలి. సమయంలో జ్ఞాపకం చేస్తాం. జ్ఞానులు దేవుడిని వెతుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని చూశారు, రెండోది మరణం చూశారు, యేసుప్రభువును చూశారు. తర్వాత శివుడిని స్వయంగా చూశారు. సంతోషంగా వారి దేశానికి వారు వెళ్ళారు. ఇది వచ్చిన భాగ్యం. అలాగే బైబిల్ గ్రంథంలోనే మనోవేదికలాడుతుందండి. దేవుడి మనిషి వెతుకున్నాడు. చూడండి, ఇప్పుడేమో మనిషి దేవుడిని వెతుక్కుంటూ వచ్చారు. మనుషులైన వారు ఇజ్రాయెల్ దేశం వరకు వెతుక్కుంటూ వచ్చారు యేసయ్య. కానీ ఏడవ తోటలో స్వయంగా దేవుడే మనిషిని వెతుక్కుంటున్నారు. ఏమని చెప్పండి అమ్మా? దేవుడే నీవు ఉంటుంది కదా వాక్యంలో, దేవుడే నీవు ఆదామా నీవెక్కడ వెతుకుతూ ఉన్నారు. చూడండి, మనిషి వెతుకుతున్నారు. ఏదైనా తోట ఎక్కడ మనిషి వెతుకుతున్నారు. ఆత్మ కలిగింది, దేవుడిని వెతుకుతున్నారు. మనుషునికి ఏమైనా భాగ్యం కలిగిందా, ఏమైనా భాగ్యం పోగొట్టుకుందా చెప్పుకొని మన ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఇలా చూడండి అమ్మా, తూర్పు దేశం జ్ఞానులు దేవుని వెతుకుంటూ వచ్చారు. వాళ్ళకి అన్ని భాగ్యం కలిగింది. కీడు తొలగిందా, తొలగింది. మరి ఆదామా నీవు ఎక్కడ? సహజంగా మన నోట ఎక్కడ అనే మాట ఎప్పుడు వస్తుందండి? మనకు కావాల్సింది దొరికినప్పుడా, దొరకనప్పుడా? మనం అనుకున్నది కనబడినప్పుడు, కనబడినప్పుడా? కనబడకపోతేనే కదా. మనకు కావాల్సిన వస్తువు గాని, మనకు కావాల్సిన మనిషి గాని మనకు దొరకనప్పుడు, కనబడినప్పుడు ఏమంటాం చెప్పండి? ఎక్కడా ఎక్కడా ప్రశ్నిస్తాం. మనం ఉదయం వేసింది రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో వెతుకులాట్లు మన జీవితంలో ఉంటాయి. దేవుడు వెతుకోవాల్సిన పని ఉందా? చెప్పండి అమ్మా, దేవుడు ఆదామని వెతకాల్సిన పని ఉందా? ఎందుకు వెతికించుకోవాల్సి వచ్చిందో తెలుసండి. ఆదామని దేవుడి చుట్టూ ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చిందంటే, వాళ్ళు దేవుని మాట మీరినందుకే. ప్రతి చల్లపూట దేవుడు ఏదైనా తోటకు వచ్చేటప్పుడు ఆదామని ఎక్కడున్నా సరే పరుగు దగ్గరికి వచ్చేసేవారు. దేవుడు ఇప్పుడు వస్తాడో వాళ్ళకి తెలుసు, ఎక్కడ వస్తాడో కూడా తెలుసు, రుచి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుసు. కాబట్టి దేవుడు ప్రతిరోజు పరుగున వెళ్ళే ఆదాములు ఒకరోజు దేవుడు వచ్చేసరికి ఆయన కనబడలేదండి. అప్పుడు కనబడి తినండి దేవుడి నిత్యం ఆదామా నీవెక్కడ? దేవుని చేత వెలిగించుకోవడానికి కారణం కూడా మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమం. దైవజనులు చెబుతూ మంచి మాట అన్నారు. మరి కారణంగా పని చేసి కారణంగా పని చేయడం వల్లనే కారణంగా పని చేయడం వల్లనే ముఖాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడు ఆత్మలకి లాభం రాలేదు. ఒక మాటలో చెప్తాను వినండి. దేవుని చేత వాళ్ళు బయటికి పడ్డారు. స్నేహితుల తోట ఎవరి కోసం సృజించారు దేవుడు? ఈ అన్నవాళ్ళ కోసం కదా. వాళ్ళ కోసమే ఎన్నెన్న తోటలు వేస్తే వాళ్ళు ఏదైనా తోటలో పోయారంటే ఏం అండి, ఆ తోటలో ఉన్న అనేక ఆస్వాదం పట్టుకుంటారు. ముఖ్యంగా సమృద్ధమైన ఆహారం దేవుడు ఏదైనా తోటలో పెట్టారు. ఎవరికి తోటలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటి ఫలాలు నిరంతరమన్నాయి దేవుడు. తోట బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి తోట బయటకు వెళ్ళడానికి ఏమైనా ఫలాలు ఉన్నాయా? దేవుడు అంటూ నువ్వు తీసేసి అంటే తోట లోపల ఉన్న ఈ ఆశీర్వాద ఫలాలు బయట
లేదు. వినోదం ఏంటంటే ఆ తోట జీవవృక్షాలం ఉందండి. ఆ జీవవృక్షం తోట ఉందని చెప్పడం వాళ్ళకి లేదు. ఆ జీవము కలిగిన ఆ పొలాన్ని కూడా పోగొట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా? తోట కనబడిన దేవుడు మనకు బయట కనబడుతున్నాడా? చెప్పాలి మీరు సమాధానం. తోటలో ప్రతిరోజు కనబడేవాడికి దేవుడు ఇప్పుడు తోట బయట ఇప్పుడు కనబడే వాక్యంలో ఉందా? తోట బయట మాట్లాడండి. చూసారా ఇది ఆత్మను పోగొట్టుకున్నారు. వీటన్నిటి కారణం ఏంటంటే దేవుని చేత విశ్వసించుకోవడం వల్ల. ఇలా చూడండమ్మా, దేవుని చెప్పిన జ్ఞానంలో తో మాట్లాడగలిగారు. దేవుని వెతికించుకున్న ఈ ఆత్మలను దేవుని చూసి దేవునితో మాట్లాడే భాగ్యాన్ని పోగొట్టుకోవాలి. ఎంత విచారం ఆలోచన చేయండి. నూతన ఏడాదిలో అడుగు పెడుతున్న మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, మన జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. ఒక్కసారి చిన్న ప్రశ్న, మీరందరూ కూడా మరి దేవుని నమ్ముతున్న జ్ఞానుల వల్ల ఉన్నారా, కుంటున్నా ఆనందం వల్ల ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండమ్మా. అయ్యా మేము దేవుణ్ణి వెతికిన జ్ఞానుల్లాగే ఉన్నామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము దేవుణ్ణి వెతుకుతున్న జ్ఞానుల్లాగే ఉన్నవాళ్ళం ఎవరు లేరా అమ్మా? నిజమే. ఈ రోజు చాలా మంది చేసే పని ఏంటో తెలుసండి, దేవుని చేత వెతికించుకుంటున్న పనే కనబడతా ఉంది. నిజంగా మనం అనుకుంటున్నాం మనం దేవుని వెతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని చేత వెతికించుకునే పరిస్థితి ఎలాగో తెలుసండి. దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయంలో ఆయన కనబడనందుకు మనం ఆయనతో వెతికించుకునే పరిస్థితి కలుగుతుందేమో. కనుక నూతన ఏడాదిలో అడుగు పెడతాను మీ అందరికీ నేను చెబుతున్నాను, పిల్లరా, నూతన ఏడాదిలో దేవుని వెతికించుకోవడంగా ఉందాం. ఎవరు వెతుకుతారైనా మనకు నోటీసులు 7వ అధ్యాయం 7వ వచనంలో ఉందండి, వెనుబడి మీకు దొరుకును. ఆయన దొరికే దేవుడు. ఎంతో మంచి మాట ఉంటుంది, నిన్ను వెతకంటారు ఒక చోట అమ్మా. దొరికాడు. వెతకని వారికి దొరికితే వెతుకుతాడా లేదైనా వెతికిన దొరుకుతాడు. వెతకాలి మాట చెప్తే ముగించేస్తాం కదా. దేవుడిని ఎక్కడ వెతకమో చెప్పండి. వెతికే చోట వెతికే దినాన మనం దొరకాలి. దొరికే రోజు ఉంటుంది, దేవుడు దొరికే స్థలం ఉంటుంది మనకి. అదే ఏంటంటే దేవాలయము. దేవుని కృప చేత మనకి దేవుడు చక్కని మందిరాలు ఇచ్చారు. విజయపేటలో ఈ చక్కని నారాజు ప్రార్థన మందిరం ఇచ్చారు. ఈ మల్లవరంలో కరిమేలి ప్రార్థన మందిరం ఇచ్చారు. ఇచ్చారు. ప్రస్తుతానికి ప్రార్థన మందిరంలో ఆరాధన చేసుకుంటున్నాం. తొలూరి నూతన మందిరాన్ని కూడా మనకి దేవుడు యువతను వేస్తాం కదా. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 3 సంఘాల వారు ఉన్నారు కనుక మరి జ్ఞాపకం చేస్తున్నాము. దేవుని పిల్లలుగా మనం దేవుడిని వెతికే వారంగా ఉన్నాం తప్ప దేవుడి చేత వెతికించుకునే వారంగా ఉండకూడదు. దేవుడి సన్నిధికి రావాల్సిన సమయంలో మనం రాలేకపోతే ఆయన వెతుక్కుంటారు మనం. కాబట్టి ఆయన మనకి క్షేమా చెప్పండి. వెతికించుకున్న ఆదాము వల్ల నష్టపోయింది కదా, అపభాగ్యాలు నష్టపోయారు. మిగిలాయి మరి మిగిలిన వారు. కానీ ఈ జ్ఞానులు ఇందాక మనం చదువుతున్నట్టుగా సంతోషంతో వారి దేశానికి తిరిగి వెళ్ళారు. ఈరోజు మనం కూడా సంతోషంతో 2026లో ప్రవేశించబోతున్నాం. 26లో ప్రవేశించబోతున్న మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి తెలుసా? దేవా, నూతన ఏడాదిలో వెతికే వారిగా నన్ను ఉంచు తప్ప నీతో వెతికించుకునే వారిగా నన్ను ఉంచు. ఏ కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఏ కారణాలు ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చే సమయం దేవుని దగ్గరికి వచ్చేయాలి. దేవుడితో గడపాల్సిన సమయంలో దేవుడితో గడపాల్సింది. ఎందుకంటే మనం ప్రారంభంలో చదువుకున్నాం, మన దినములు సుఖముగాను మన సంవత్సరము మరి సౌఖ్యంగా సంపూర్ణంగా గడవాలంటే ఏం చేయాలట? ఆలకించి ఆయన సేవించేవారు కావాలి. ఆయన మాటలు ఆలకించాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటేనే ఆయన సేవించేవారు కావడం. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాల్లో నూతన ఏడాదిలో అడుగు పెట్టుకుంటున్న మనందరం కూడా ఒకే నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, ప్రభా, నేను కూడా నీ మాటలు ఆలకించేవానిగా ఉండి నేను సేవించేవానిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభా, ఇదిగో నూతన ఏడాదిలో అడుగు పెడతాను. నేను తూర్పు దేశం జ్ఞానులు ఎంతో ప్రయాసపడి వారు 2 ఏళ్ళు కష్టపడి ప్రయాణం చేసి వచ్చి ప్రభువుని వెతికారు. వెతికినందుకు వారికి నక్షత్రం కనబడింది, 2 పర్యావరణ కనబడ్డారు, ఏసై కనబడ్డారు, తండ్రి కూడా కనబడి వారికి బోధించారు. ఈ రోజు ఆయన మాకు కూడా భాగ్యం కావాలి దేవా అంటూ దేవుడు స్థిద్దాం. నిజంగా దేవా మాకు భాగ్యం కావాలి, కావాలి అనుకునేవారు కూడా ఒకసారి మోకరించండి.
ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. మరి కొంచెం సేవకులు మనం నూతన ఏడవడానికి వెళ్ళిపోతున్నాం కనుక ధ్యానపూర్వకంగా అందరూ మోకరిద్దాం. మోకరించి కష్టం అనుకుంటే లేచి నిలబడదాం తప్ప ఎవరో కూర్చొని అది 10 నిమిషాలు పిల్లరా, ఒక పావు గంటలో మన నూతన ఏడవడానికి వెళ్ళిపోతున్నాం. పిల్లరా, పావు గంట పూర్తిగా లేదు. అందరం మోకరిద్దాం. అందరం మోకరించి అందరం కూడా ప్రభువుని అడుగుదాం. దేవా, నూతన ఏడంలో అడుగు పెడుతున్నానయ్యా. అయ్యా, నూతన మార్గం నా కొరకు సిద్ధపరిచేద్దాన్ని. నూతన మార్గంలో అడుగు పెడుతున్నాను నేను. దేవా, నీ చిత్త ప్రకారముగా నేను వెతికి ఉంచండి. ఆయన నీ ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉంచి తండ్రి అంటూ అందరూ ప్రార్థించుకుందాం. 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించి దేవుని స్తుతిద్దాం. దేవుని కనపరుస్తూ అమ్మగారు ధ్యానం జరిగిస్తూ ఉండగా దయతో అందరూ కూడా ఏకీవిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీవించి నూతన ఏడాదిని దయాకీవితో అందుకుందాం. స్తోత్రం. అందరూ కూడా స్తుతిద్దాం. దేవా, నీకు వందనాలని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా So DJ, come on, so DJ, come on, స్తుతించాలి. స్తోత్రాలు. హల్లెలూయా. నోరు తెరిచి స్తుతించాలి. మౌనంగా ఉండే సమయం కావాలి. నూతన ఏడాది గడిపి పెట్టుకోకుందాం మనం మరి కొద్దిసేపట్లో స్మరణామగా
క్షేమ స్థితిలోనికి నడిపిస్తున్న అనుదిన జీవిత దినములలో నీకు స్తోత్రములు. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అనోకునకు ఎలాగో తోడుగా ఉన్నావు, అవును దేవా. మాకును మా కుటుంబాలకు కూడా ఉన్నావు. కుటుంబాలకు ఈ నూతన ఏడాదిలోనికి మా మీద నిలబడిన దేవుడు, స్తోత్రం. నీవు మాకు తోడుగా ఉండి సేవంతునికి తోడుగా ఉండి నడిపించిన గనడానికి నీకు స్తోత్రం. ఈ సంవత్సర కాల సేవంతుడిలో తోడుగా ఉన్న మహోన్నతుడా, 3 సంఘాల సేవలో తోడుగా ఉన్న మహోన్నతుడా, నీకు నమస్కారములు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు దినములను ఏర్పాటు చేసి అవును. ఆ దినములలో మేము క్షేమముగా లోకరికి అందరూ ఉండాలని స్తుతించండి. మాట వినేవారిగా మమ్మల్ని ఉంచండి. నువ్వు సేవించేవారిగా ప్రభువా, స్తోత్రం. ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము అని యజమానుడు ప్రతిపాదన. స్తోత్రం, స్తోత్రం. వందనాలు యేసయ్యా. ఈ దినము వరకు నీవు మమ్మలను తోడుగా ఉంచి స్తోత్రం. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మంచి వారమైన మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ 2025 సంవత్సరం ఆరంభం నుండి ఈ చివరి క్షణము వరకు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన దేవా, దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని పోషించిన దేవా, తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని కాపాడిన దేవా, ఆహారం పెట్టి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి చింతల నుండి వ్యాధుల నుండి బాధల నుండి కష్టముల నుండి నష్టముల నుండి మమ్మల్ని రక్షించిన దేవా, అందరూ స్తుతించాలి. ఇచ్చిన రుణము తీర్చుకోగలము ప్రభు. 365 దినాలు కూడా మాకు కావలసినవన్నీ మాకు అనుగ్రహిస్తూ మా క్షేమము కోరి మా మేలు కోరి మాకు జీవితం అందించి ప్రభు ప్రతి గంటముల నుండి తప్పించినందుకు, ప్రతి గంటము నుండి మమ్మల్ని తప్పించి కాపాడినందుకు మీకు వేవేల స్తుతులు, స్తోత్రములు. ఎవరు మాకు సహాయం చేయగలరు తండ్రి? అవునయ్యా. తల్లైనా మరచిన గాని నిన్న మరువడి మాట ఇచ్చిన దేవా, ఈ నూతన ఏడాదిలోనికి వెళ్ళడానికి మునుపుగా కాలం అంతయు కూడా మా దినములలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రం. ఈ క్షణము వరకు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ బట్టి వారమైన మమ్మల్ని మా కుటుంబాలను సంఘాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రం. ఈ పని కొరకు మమ్మల్ని నిలబెట్టుకున్న దేవా నీకు స్తోత్రం. ప్రతి వ్యక్తి నీ కొరకు పని చేయాలి, నమ్మకముగా పని చేయాలి, నీ కొరకు ఉపయోగపడాలి, నీ కొరకు ఉపయోగపడే వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. దేవా నీకు స్తోత్రం. వాగ్దానాలు అందుకోవడానికి ముందుగా నీవిచ్చిన సంస్కారం మీద అందుకోవడానికి ముందుగా మమ్మల్ని మేము నూతన ఏడాదికి ఇదిగో మేము స్తుతించిన మాగా నూతన ఏడాదిలో అడుగు పెడుతున్నామని అంటారు. నీకు స్తోత్రాలు. మేము మమ్మల్ని ఒక మార్గం ముగిస్తుందయ్యా. ఈ కొరకు మేమందరము జీవించాలి ప్రభు. మోషే నీ అంతటిలో నమ్మకముగా ఎలా ఉన్నారు, మేము అట్టి రీతిగా నీ పనిలో నీ సేవలో నాయన కుటుంబ జీవితంలో ఆత్మీయ జీవితంలో నమ్మకం కలిగిన వారముగా ఉండడానికి సహాయం చేయండి. స్తుతించాలి. స్తోత్రం. ఈ స్తోత్రం నూతన ఏడాది అడుగు పెడుతున్నాం దేవా. నూతన కార్యక్రమం గౌరవ తెచ్చి దేవా. నేను సేవించినట్లుగా
నీకు స్తోత్రాలు నడిపించు నీవే స్తోత్రం నీకు ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలు దేవుని స్థుతిస్తూ వినకూడదు దేవా నీకు వందనాలు దేవా దేవుని స్తుతిద్దాం మానవునికి ఎవరు స్తుతిద్దాం ఉత్తర చెప్పిన శుభదినాలు దయాగిరితో దయాగిరితో మన శిరస్సు పనికి వస్తున్న సమయం అందరూ స్మృతిస్తాం సోదర గిరిజన దేవుడు సృష్టి దేవుడిస్తున్న నూతన కిరీటం నూతన సంవత్సరం ఆకర్షిస్తారు నూతన ఏడాది పెడుతున్నాం సంవత్సరాలు
ఆయన స్తుతించిన మనం ఒక్కసారి చేతులు జోడించి తలలో ఉంచి ఆయన ఎదిగితే బాగుందనిగా కనిపెడదాం. ఎందుకంటే పరిశుద్ధమైన పవిత్రమైన 2026 దయా కిరీటం మన శిరస్సుల మీదకి వచ్చింది. మన శిరస్సుల మీదకి ఆయన ఈ కిరీటాన్ని పెడుతూ ఉన్నారు. ఎవరైనా ఒకరు కిరీటం ఎవరికైనా పెడుతుంటే తల ఉంచుకుని ఎలా అనుకుంటారు? ఒక్క నిమిషం మౌనంగా తల వచ్చి కన్నీటితో అయోగ్యుడనయ్యా, యోగ్యత లేనివాడిని తండ్రి, అర్హత లేనివాడిని ప్రభా, నాకంటే గనులందరూ కాలగర్భంలో కలిసిపోయారు, నాకంటే భక్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన కానీ నన్ను ప్రేమించి నన్ను ఆయన క్షమించి నన్ను రక్షించి ఆ శిరస్సుపై నేను పెడుతున్నా. దయా కిరీటము కొరకు వదనాలంటూ కన్నీటితో అందుకుందాం. ఎవరైనా ఊహించిన దానికంటే గొప్ప బహుమానం ఏదైనా వస్తే కన్నీరు వస్తుంది కదా. ఊహించామా మనం? 2026 అడుగు పెడతామని ఊహించామా? మన భక్తికి గాని మన శక్తికి గాని మన దగ్గర ఉన్న ఆరోగ్యానికి గాని అర్హత లేని వాళ్ళము అర్హులుగా చేశాడు మన తండ్రి, యోగ్యులుగా చేశాడు మన తండ్రి. అందరినీ అర్హులుగా చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఎంత ధన్యులు, పరిశుద్ధమైన దేవాలయంలోకి వచ్చి రారాజు ప్రార్థనా మందిరంలోకి వచ్చి ఆయన చేతుల మీదుగా నూతన సంవత్సర దయా కిరీటం అందుకుంటున్నాం కనుక మనసారా హృదయపూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీటితో దేవుని సాధిస్తాం. కరణ విషయాలు భావాలుగా కనిపెడతాం. కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన వెతికిన జ్ఞానులు కనబడ్డారు, ఆయన వెతికిన జ్ఞానులతో మాట్లాడారు. ఈరోజు ఆయన వెతుక్కుంటూ వచ్చాం కదా. కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. మౌనంగా తనలో ఉంచి కళ్ళు మూసుకొని ఆయన సెక్యూరిటీ విషయంలో కనిపెట్టి స్తోత్రం చేసుకుంటాం. స్తోత్రం. వందనములు నీకు మరణాత. ఒకసారి లేచిన పడదాం. మరణాత, మరణాత, మరణాత. ఒకసారి లేచిన పడదామండి అందరూ. ఇలా దేవుని యొక్క మహాఉచిత కృపలో 2025 దాటి 2026 సంవత్సరం దయా కిరీటం అందుకుందాం. అందుకని మొదటిగా త్రియేక దేవునికి 2 చేతులు జోడించి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయం అంతా మీ అందరికీ కూడా 2026 నూతన సంవత్సర మరి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నామా? అందరికీ విషయం హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోండి.